నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే అది చాలా ప్రమాదకరం. నీకు నమ్మకం అనే జబ్బు ఉన్నంత వరకు కూడా నువ్వు మోసపోతూనే ఉంటావు. అంతెందుకు, మొన్నటిదాకా నేను కూడా అలానే మోసపోయా. నీకు తెలుసో లేదో కానీ మనందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరూ మనోళ్ళే, అందరూ మంచోళ్ళే అని గుడ్డిగా వాళ్ళని నమ్ముతాం. చివరికి ఏం జరుగుతుందో తెలుసా? దారుణంగా మోసపోతాం. చివరికి అదే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, నేను ఒకడికి డబ్బులు ఇచ్చాను అంటే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ అన్నీ బాగానే ఉండేవి. ఆ టైంలో వాడికి నేను డబ్బులు ఇచ్చాను. కట్ చేస్తే అదే డబ్బుల విషయంలో మా ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మాట్లాడుకోవడం కూడా మానేసి. ఇప్పుడు ఆడికి అవసరం ఉండి మనం డబ్బులు ఇచ్చాం కదా, సో మనకు అవసరం ఉండి అదే డబ్బులు మళ్ళీ మనం తిరగడితే అవి ఇచ్చేలా లేదా? కానీ అలా ఇవ్వరు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు అర్థం కాలేదు, కరెక్ట్గా మనకు రావాల్సిన డబ్బులు మనం ఎప్పుడైతే అడుగుతామో ఎగ్జాక్ట్గా ఆ రోజు నుంచే వాళ్ళకి మనం చెడ్డోళ్ళకి కనిపిస్తాం. సడన్గా మనతో మాట్లాడడం మానేస్తారు. మన ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం మానేసి మెసేజ్లు పెడతారు. ఐఎమ్ వెరీ బిజీ, ఈ మంత్ నాకు అమౌంట్ చాలా టైట్గా ఉంది, నెక్స్ట్ మంత్ ఎలానే అరేంజ్ చేసి ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తానని ఎంత పెద్ద మెసేజ్లు పెడతారు. ఏదో మనకు ముష్టిస్తున్నట్టు, అదేదో వాళ్ళ సొమ్ము మనం ఏదో అడిగినట్టు ఫీల్ అయిపోతారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక 10-15 నెక్స్ట్ మంత్లు అయిపోయి కానీ ఆ నెక్స్ట్ మంత్ ఇంకా రాలేదు. ఆ నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తుందో కూడా ఎవ్వడికి తెలియదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు చూసినా వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్స్ మనకు చెప్తారు, కానీ 1% కూడా మన గురించి కానీ మన ప్రాబ్లమ్స్ గురించి కానీ ఆలోచించరు. కనీసం మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామని కూడా వాళ్ళు పట్టించుకోరు. పైగా మన డబ్బులు మనకివ్వడం మానేసి మన గురించి 10 మంది దగ్గర 10 రకాలుగా చెప్తారు. అది ఆ నోట ఈ నోట వెళ్ళి మన వరకు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆడిని గుడ్డిగా నమ్మి ఆడికి హెల్ప్ చేసినందుకు ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది, అనవసరంగా ఆడికి నేను నమ్మి డబ్బులు ఇస్తే ఆడి నన్ను మోసం చేశాడని అప్పుడు ఏడుస్తావు, అప్పుడు రిలైజ్ అవుతావు. సో ఇక్కడ ఎవడైతే నీకు హ్యాండ్ ఇచ్చాడో ఆడిది ఎలాంటి తప్పు కూడా లేదు. ఆడిని గుడ్డిగా నమ్మి నా ఫ్రెండ్ అని పడిపోయి మరీ వెళ్ళి హెల్ప్ చేస్తా చూసావా, నీదే తప్పు. నిన్ను ఎవడు నమ్మన్నాడు? అసలు ఆడి నిన్ను ఎవడు నమ్మన్నాడు? సో ఆడి నమ్మావు కదా, ఇప్పుడు పడు, తీరిందా? నీ డబ్బులు యూజ్ చేసుకొని నిన్ను వాడుకొని నీ డబ్బులు నీకు ఇవ్వడం మానేసి నీ గురించి 10 మంది దగ్గర 10 రకాలుగా బ్లేమ్ చేశాడు. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్నే మోసం అంటారు. ఆడ మోసం నేను చేశాడు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, నువ్వు నమ్మినన్ని రోజులు కూడా నువ్వు మోసపోతూనే ఉంటావు. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా చాలామంది వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు. ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే ఉంటుంది. సో లైఫ్లో ఇలాంటి ఎదురు దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినా కూడా రెండోసారి తగలకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి. మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, వాళ్ళ సర్కిల్లో జాయిన్ అవ్వడం కానీ, ఈవెన్ వాళ్ళ కాంపౌండ్లో కూడా వెళ్లకుండా చాలా జాగ్రత్త పడాలి. ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వో నేనో మళ్ళీ రెండోసారి మోసపోకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే ఇప్పుడు నెల వచ్చేసరికి మనకు వచ్చే శాలరీయే ఒక 25-30 వేలు ఉంటుంది. అంటే మనం ఏం చేసినా ఆ 25-30 వేలలోనే చేసుకోవాలి. ఈవెన్ మన కడుపు నిండా ఫుడ్ తినాలన్నా, మన ఫ్యామిలీని పోషించుకోవాలన్నా ఆ 25-30 వేలలోనే మనం ఏ బాధలు పడినా చేసుకోవాలి. అంతేగాని మనకు తలకు మించిన వ్యవహారాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదోర్చకూడదు. అవునా కాదా? మరి అలాంటిది ఎవడో నీ ఫ్రెండ్ వచ్చి అడిగాడని, వాడికి ఏదో కష్టం వచ్చిందని నీ దగ్గర లేకపోయినా నీ తల తాకట్టు పెట్టి మరీ 5 లక్షలు తెచ్చి అడిగిస్తావు. ఓకే, ఎందుకంటే బాగున్నప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి మనం ఎలాంటి రిస్క్ చేయడానికి కూడా రెడీ అయిపోతాం. సో కొద్ది రోజులు అయ్యాక ఆడికి నీకున్న బాండింగ్ చెడింది అంటే ఆడికి నీకు మిస్అండర్స్టాండింగ్ రావడం, లేదంటే ఆడికి నీకు కమ్యూనికేషన్ పెరిగిపోవడం, దీన్నాడు ఆసరాగా తీసుకొని నీకు రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. కానీ నీకు డబ్బులు ఇచ్చినోడు ఊరుకుంటాడా?
సో ఇప్పుడు చెప్పు, ఆ 5 లక్షల బాధ్యత ఎవరు వహించాలి? అన్నీ మూసుకొని మనమే వహించాలి కదా, అవునా కాదా? సో నీకు అక్కడ రెస్పాండ్ అవ్వకపోయినా ఆ 5 లక్షల అప్పు నువ్వే తీర్చాలి. నీ బుర్ర మీద అది వేసుకున్నావు. మనవా మిడిల్ క్లాస్ బతుకులు. ఇప్పుడు మనకొచ్చే ఆ 25-30 వేలతో మన ఫ్యామిలీని పోషిస్తామా, మన కెరీర్ చూసుకుంటామా, లేదా ఆ 5 లక్షల అప్పు తీరుస్తామా? మన ఒళ్ళు కొవ్వెక్కి ఆడిని గుడ్డిగా నమ్మి ఆడికి హెల్ప్ చేసినందుకు మనతో పాటు ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా కొన్ని వరస్ట్ సిచ్యువేషన్స్లో ఆ 5 లక్షల అప్పు కూడా మనమే తీర్చాల్సి వస్తుంది. సో అందుకే లైఫ్లో ఎలాంటి ఎదవని నమ్మి మోసపోవద్దు అని నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఎవరిని నమ్మకు, అసలు ఎవరితోని కలిసిమెలిసి ఉండకు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా బతుకు అని నేను చెప్పట్లేదు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా, ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా తల దూర్చకు. అప్పుడే లైఫ్లో నువ్వు బాగుపడతావు. బాగుపడకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఆ పొజిషన్లో చాలా హ్యాపీగా ఉంటావు, ఇంకా దిగజారిపోవు. అలా కాదు, మా ఫ్రెండ్ ఆడు, నా ప్రాణ స్నేహితుడు, నేను కాకపోతే ఆడికి ఇంకెవరు చూసుకుంటారని భుజాలు ఎగరేసుకొని నీ దగ్గర లేకపోయినా కూడా అప్పు తెచ్చి మరీ నీ తల తాకట్టు పెట్టి మరీ ఆడి డబ్బులు ఇచ్చావనుకో, చివరికి నువ్వే మోసపోతావు భయ్యా. లిటరల్గా చెప్తున్నాను, నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినా కూడా నేను ఎవ్వడు పట్టించుకోడు. ఎంత చెప్పినా కూడా నేను మారను అని అంటే ఇంక నీ ఇష్టం.